హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా రసం పెట్టుకుందాం. టమాటా రసానికి కావాల్సినవి ఇట్లా ఘాటు పెట్టుకున్న 4 టమోటాలు, అలాగే ఇటుపక్క తొట్టుము తీసేసాను, చింతపండు, అలాగే మెంతులు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఇవి ఒక పాత్రలోకి వేసుకొని ఉడకబెట్టుకుందాం. టమాటాలు వేసేసాను, కొత్తిమీర వేసేసాను, అలాగే కరివేపాకు వేసేస్తున్నాను, అలాగే చింతపండు, మెంతులు కూడా వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, అలాగే పసుపు కూడా వేస్తున్నాను. ఇందులోనే కాస్త జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఉడుక్కొనిద్దాం. స్టవ్ పైన పెట్టేసాను ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ మిశ్రమం బాగా ఉడకాలి. టమాటాలంతా బాగా మెత్తబడేంత వరకు ఉడికిందంటే సరిపోతుంది. మళ్ళీ తాలింపుకు కావాల్సిన పోపు దినుసులు ఏమేమి కావాలో చెప్తాను. ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఇంకాస్త ఉడకాలి. టమాటాలు బాగా ఉడకాలి, పైన పొట్టంతా వచ్చేవాళ్ళు ఉడికి, అలా బాగా ఉడకాలి. టమాటాలు బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకునేస్తాం. స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని కొంచెం చల్లారాక బాగా టమాటాలు స్మాష్ చేసుకోవాలి. టమాటా చింతపండు అంతా టమాటాలు బాగా స్మాష్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పోపుకు అవసరమైన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేయించుకొని దంచుకుందాం. దంచేస్తాను ఫ్రెండ్స్ జీలకర్ర, మిరియాలు, అలాగే పై పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు వేసుకుందాం. కాస్త కచ్చాపచ్చిగా దంచుకుందాం. కచ్చాపచ్చిగా దంచుకున్న మిరియాలు, తెల్లగడ్డ, జీలకర్రని ఇందులోకి వేసుకుందాం. ఒకసారి చేత్తో బాగా కలుపుకుందాం. రసంకి పోపుకి బాండ్లీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. బాండ్లీ వేడెక్కిపోయింది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కాస్త చిటపటలాడించి పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఆవాలు చిటపటలాడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ కట్ చేసి పెట్టుకుని వేస్తున్నాను. అలాగే కరివేపాకు వేస్తున్నాను. కాస్త వేగనిద్దాం. ఇందులోనే చిటికెడు ఇంగువ కూడా వేసేస్తాం. ఇంగువ కాస్త వేగనించి ఆల్రెడీ కలుపు పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో కలుపుకుందాం. కాస్త పసుపు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ అందులో వేసాము, అందుకే దీంట్లో కాస్త వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా రసాన్ని ఇందులోకి వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, కాస్త ఉడకనిద్దాం. కాస్త బాగా ఉడికాక ఆఫ్ చేసుకోవాలి స్టవ్. రసం తెరులుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. కాస్త ఉడకనిద్దాం. అంతే ఫ్రెండ్స్, వేడి టమాటా రసం రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చెప్పరా ఎలా వచ్చిందో మరి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.